మంచితనం, అయితే ఆత్మఫలం ఏమనగా విశ్వాస్యత, అయితే ఆత్మఫలం ఏమనగా, ఇక ఆఖరిది ఈరోజు చూద్దాం ఒకసారి, సాత్వికము, తర్వాత ఇంకోటి లాస్ట్ది ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనండి ఒకసారి. ఆశా నిగ్రహము అంటే ఇది ఇప్పటిదాకా మనం ప్రతి వర్డ్ అంటే ప్రతి మాటని ఇక్కడున్న వర్డ్ని తీసుకెళ్ళి డిక్షనరీలో వెతుక్కోవడం కాకుండా దేవుని వాక్యం యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, వాక్యంలో అది ఎందుకు రాయబడి ఉంది, ఆ ఉద్దేశాన్ని అనగా బిబ్లికల్ పర్స్పెక్టివ్ని ఇప్పటిదాకా మనం చూసాం. అయితే ప్రతి వర్డ్ని ధ్యానించాం ఇప్పటిదాకా. ఇంకోటి ఏంటంటే వాటన్నిటినీ చెప్పి ఈ 9 వర్డ్స్ని చెప్పి చివరికి అంటాడు, ఇట్టి వాటికి విరోధమైన తోరా ఏది లేదు, లేదా తోరా అంతా కూడా ఈ 9 థింగ్స్ చెప్పబడుతున్నాయని అని మాట్లాడుకున్నా. అంటే దేవుని ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యం అంతా కూడా దీస్ 9 థింగ్స్, ఈ 9 విషయాలు. అందులో ఇప్పటిదాకా మనం మొదటి 8 మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ మనము లాస్ట్ది సాత్వికము, అనవా అనే మాట మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఆశా నిగ్రహం అంటే ఏంటో మాట్లాడుకుందాం. తెలుగులో మనకి ఆశా నిగ్రహం అని రాస్తుంది. ఇంగ్లీష్లో ఏమనుంది మీ బైబిల్స్లో? ఒక్కొక్క దాంట్లో ఏముంది? మీ దాంట్లో టెంపరెన్స్, ఇంకా అదే ఉంది. ఓకే, ఇంకా సెల్ఫ్ కంట్రోల్. ఓకే, ఇంకా జెస్సీ మాటలు సెల్ఫ్ కంట్రోల్. అమ్ము కన్నా సెల్ఫ్ కంట్రోల్. ఓకే, సో సెల్ఫ్ కంట్రోల్ టెంపరెన్స్ అమ్ముకు దొరికిందా? ఓకే, సెల్ఫ్ కంట్రోల్. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంకా కొన్ని బైబిల్స్లో మోడెస్టీ అని ఉండడం చూస్తాం, మోడెస్టీ అనే పదం చూస్తాం. ఇంకా కొన్ని బైబిల్స్లో ఇంకా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. బట్ ఇంతకీ ఆశా నిగ్రహం అంటే ఏంటి? జస్ట్ సెల్ఫ్ కంట్రోలేనా? ఏ విషయంలో కంట్రోల్గా ఉండాలి, ఏ విషయాల్లో కంట్రోల్గా ఉండాలి? బైబిల్ని ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు వాక్యము ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. వాక్యమును ఇంటర్ప్రిట్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే దాంతోపాటు మనకి కేస్ స్టడీస్ ఉంటాయి. బైబిలే కేస్ స్టడీస్ని మన ముందు పెడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, బైబిల్ని మొదలు పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞల లిస్టుతో మొదలు కాదు. బైబిల్ మొదలయ్యేటప్పుడు ఇది కమాండ్మెంట్ 1, 2, 3 అని చెప్పలేదు. ఓకే, కమాండ్మెంట్ 1, కమాండ్మెంట్ 2, కమాండ్మెంట్ 3 అని ఇట్లా స్టార్ట్ చేయలేదు. వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం స్టార్ట్ అవుతుందంటే అందులో ముందు ఆదికాండం అంతా కూడా ఒక స్టోరీస్ లాగా, ఒక హిస్టారికల్ థింగ్స్ లాగా కనపడతాయి. కానీ విషయం ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే ఆదికాండంలో ఏవైతే జరిగాయో, ఏవైతే కనబడుతున్నాయో, ఆదికాండంలో పితరుల జీవితాల్లో ఏవేవైతే కనబడుతున్నాయో వాటిని బేస్ చేసుకునే మిగతా వాటిలలో కమాండ్మెంట్స్ ఉంటాయి. అంటే నిర్గమాకాండం నుంచి ఆ తర్వాత ఉన్నటువంటి ప్రతి కమాండ్మెంట్, లేకపోతే దేవుడు ఇది కోరుకుంటున్నాడు, లేకపోతే ఇది దేవుని చిత్తం అని మనం ఏం చెప్పినా అది మనల్ని తీసుకెళ్ళి ఆదికాండంలో వదిలేస్తుంది. ఆదికాండంలో దాని యొక్క లైఫ్ని మనం చూస్తాం, దాన్ని జీవించిన వ్యక్తుల్ని మనం చూస్తాం. ఓకే, సో మొత్తానికి ఈ యొక్క దీని ఏమంటామంటే ఆశా నిగ్రహము అనే పదానికి ఈవెన్ హీబ్రూ ట్రాన్స్లేషన్స్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. హీబ్రూ ట్రాన్స్లేషన్స్లో కూడా ఓజేబీలో ఒక వర్డ్ రాస్తుంది, ఇంకో ట్రాన్స్లేషన్లో ఇంకొక వర్డ్ అలా రాస్తున్నాయి. బట్ అల్టిమేట్లీ దీని గురించి ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి అసలు పౌలు ఆ 9ని ఎలా మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, సో ఒక వర్డ్ దగ్గర తీసుకెళ్ళి, లేకపోతే దీన్ని ఏమంటామంటే వన్ ఆఫ్ ద మనం ఎథిక్స్ మాట్లాడుకున్నాం, నైతిక నియమాలని మాట్లాడుకున్నాం. అందులో ఒక పదం ఉంటుంది, దాని పేరు వచ్చేసి జినియూత్ అంటాం. జినియూత్ అనండి ఒకసారి. జెన్యూత్ లేకపోతే జీనియూత్ అంటాం. ఈ జీనియూత్ అనే ఈ పదం ఏదైతే ఉందో
దాని ఒరిజినల్ మీనింగ్ వచ్చేసి మోడెస్టీ అనే పదం దానికి సరిపోతుంది. కానీ అది ఇంగ్లీష్ మోడెస్టీకి వెళ్ళి ఇంగ్లీష్ అనే డిక్షనరీలోకి వెళ్ళి మోడెస్టీ అనే వర్డ్ అవి తీసుకొని కూర్చుంటే వాటి మీద మనం ఆధారపడితే మిస్లీడ్ అయిపోతాం మనం, లేకపోతే మిస్గైడ్ చేయబడతాం. లేదా ఆశా నిగ్రహం అనే పదాన్ని తెలుగు డిక్షనరీలోకి వెళ్ళి వెతికితే అది కూడా మనల్ని మిస్గైడ్ చేస్తుంది. కానీ గమనించండి ఒకసారి, ఈ ఆశా నిగ్రహము అనే పదము దేనికి సంబంధించింది, తర్వాత ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే దానికి సంబంధించినటువంటి దాన్ని ఎవరు జీవించారు, ఈ ఆశా నిగ్రహం కలిగి ఎవరు జీవించారో చదివితే ఆలోచన చేస్తే అప్పుడు మనకి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మనకు ఏది బోధించబడాలని ఏ బోధన అందించడం కోసం రాయబడ్డాయో అప్పుడు దాని యొక్క కంప్లీట్నెస్ని మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క జెనియూత్ అనే పదము ఏదైతుందో దానికి రైట్ మీనింగ్ ఏంటంటే మోడెస్టీ, దాంతోపాటు దాని డెఫినేషన్స్ ఒకసారి మాది ప్రజెంటేషన్ పెట్టగలవా? ఓకే, చూడండి ఒకసారి ఆ పిక్చర్ చూడండి ఒకసారి. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ జెనియూత్, కింద మోడెస్టీ అనేది ఉంది. కానీ ఆ పిక్చర్ చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? మోడెస్టీ అనే మాటని తెలుగులో ఏమంటారు తెలుసా? నిరాడంబరత అంటాం. నిరాడంబరంగా ఉండడాన్ని మోడెస్టీ అంటారు. ఓకే, సో ఆ పిక్చర్లో మనకేం కనబడట్లేదు. అంటే మోడెస్టీ అంటే ఏంటో తెలియట్లేదు యాక్చువల్గా. ఓకే, వాట్ ఈజ్ మోడెస్టీ, లేకపోతే జెనియూత్ అనే పదానికి అర్థం ఏంటి అసలు? రైట్, చూడండి ఒకసారి, నెక్స్ట్ పెట్టాము ఒకసారి. అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిడెన్నెస్ అంటాం. హిడెన్నెస్, కొన్ని దాచిపెట్టాలి, కొన్ని సీక్రెట్గా ఉంచాలి. సో దీన్ని ఆశా నిగ్రహం అనే పదము వేరు, దాని రూట్స్లోకి వెళ్ళి దాని ఒరిజినల్ని తీసుకురావడం వేరు. చూడండి ఒకసారి, హిడెన్నెస్, తర్వాత మోడెస్టీ, డిస్క్రెషన్. అయితే దాని నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం ముందు చదువుదాం ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మీకా మనకి ఛాలెంజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగేది అని. ఏమేం అడుగుతున్నాడట? ఒకటి, ఏది ఉత్తమమో అన్నీ బయలుపరిచాడట. ఏది ఉత్తమమో నీకు అన్నీ బయలుపరిచాడు. అయితే అందులో నీ నుంచి కోరుకునే 3 విషయాలు. నంబర్ 1 జస్టిస్, న్యాయంగా నడుచుకొనుట. 2 కంపాషనెట్, అనగా కనికరం కలిగి ఉండడం, న్యాయము కనికరము. తర్వాత 3వది ఏం రాస్తుంది అక్కడ? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకొనుట అని రాస్తుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో మీరు చదివితే ఒకసారి రెఫరెన్స్ పెట్టాము ఒకసారి చేసుకొని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి, ఇక్కడ హీబ్రూలో మీకా మాట్లాడేటప్పుడు హజనే లెకెత్, లెకెత్ అనే మాటకి వాకింగ్ అని అర్థం. లెక్క అంటే గో ఫోర్త్ బై యువర్ సెల్ఫ్, వాకింగ్ అని రాస్తుంది కదా, వాకింగ్ అని మాట్లాడుకున్నాం కదా. సో లెకెత్ అనే మాటకి వాక్ అని అర్థం. దేవుని ఎదుట మన నడక అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 కాళ్ళ మీద నడవడం మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ అని అర్థం. అది ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే మోడెస్టీ, లేకపోతే ప్యూరిటీ, లేకపోతే హంబ్లీ, వినయం కలిగి, లేకపోతే విధేయత కలిగి తగ్గించుకొని బ్రతకడం అని అర్థం. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. ఈ మాట మనము ఎక్కడి నుంచి ఈ మాట ఆయన తీసుకొచ్చి చెప్తున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. డ్యూట్రానమీ 23:14. డ్యూట్రానమీ 23:14. ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి ఆ మాట మనకు తీసుకురాబడుతుంది. చదవండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. నీ పాళెము లేకపోతే నువ్వు, ఓకే, దేవుడట. బాగా వినండి ఒకసారి.
ఇది డ్యూటరానమీ 23లో మీరు చదువుతూ మొదటి నుంచి చదువుతూ ఉంటే వేరే రకంగా ఉంటుంది. ఈ వచనం మాత్రం స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ డ్యూటరానమీ 23 ఫస్ట్ నుంచి చదువుకుంటా వస్తే మీరు చూస్తే అందులో ఐగుప్తీయుల గురించి, లేకపోతే ఏదోమీయుల గురించి, లేకపోతే మోయాబీల గురించి, అమ్మోనియల గురించి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు, ఇవన్నీ మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి ఇక్కడ ఈ 23వ అధ్యాయం 14వ వచనంకి వచ్చేసరికి దేవుడు మీ మధ్య సంచరిస్తూ ఉంటాడట. దేవుడు మీ మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. చదవండి ఒకసారి, మరొకసారి చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, ఓకే, నిన్ను విడిపించుటకు కానీ, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించడానికి కానీ నీ పాళెములో సంచరించు దేవుడు సంచరిస్తుంటాడు. టు గివ్ యూ రివార్డ్, లేకపోతే టు గివ్ యూ, లేకపోతే నీది నీకు ఇవ్వడం కోసం, నిన్ను విడిపించడానికి లేదా నీ శత్రువులను నీ చేతికి అప్పగించడానికి నీ మధ్య ఆయన సంచారం చేస్తుంటాడు. ఆ సంచారం చేసే టైంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయనకి అసహ్యమైనది ఏది మీ మధ్య ఉండకుండా చూసుకోండి. ఆయనకు అసహ్యమైనది ఏది మీ మధ్యలో ఉండకుండా చూసుకోండి. అంతేకాదు ప్యూరిటీలో, హోలీ శాంక్టిటీలో ఉండండి అని చెప్తున్నాడు. మరొక్కసారి చదవమా. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ పాళెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉండడం కోసం నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను. ఓకే, సో అంటే అర్థం ఏంటి? ఓకే, ఇప్పటికీ మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం? ఫస్ట్ ఎక్కడ మాట్లాడుకున్నాం? మరియు ఆత్మఫలం ఏమనగా, అయితే ఆత్మఫలం ఏమనగా ఆశానిగ్రహం, అక్కడున్నాం. మరియు అయితే ఆత్మఫలం ఏమనగా ఆశానిగ్రహం. ఆశానిగ్రహం అంటే మోడెస్టీ, హంబ్లీ, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఓకే. బట్ హీబ్రూలో అయితే జెనియూత్ అనే పదం ఉంది. ఆ జెనియూత్ అనే పదం ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించబడుతుంది? ఈ జెనియూత్ అనే పదము మన బైబిల్లో ఓన్లీ 2 టైమ్సే వాడబడింది. ఇంకా నేను ఆ 2 టైమ్స్ని చెప్పలేదు. సరే చూడండి ఒకసారి, ఆ జెనియూత్ అనే పదం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనల్ని తీసుకెళ్తుందని చూస్తే మీకా గ్రంథంలో చదువుకున్నాం మనం. అక్కడ వాక్ హంబ్లీ, లేకపోతే వాక్ మోడెస్టీ అనగా దేవుని సన్నిధిలో వినయం కలిగి తగ్గించుకొని బ్రతకడం గురించి చెప్తున్నాడు. అంటే లిటరల్గా దాన్ని కనుక మనం ఇప్పుడు మాట్లాడుకుంటే దేవుని సన్నిధిలో ఆశా నిగ్రహంతో బ్రతుకుము అని చెప్పబడుతుంది. దేవుడు నీ నుంచి, ఓ మనుషుడా ఇంతే కదా నీ నుంచి కోరుకునేది. 1 కనికరం కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి. 3వది ఆశా నిగ్రహం కలిగి ఉండమని చెప్తున్నాడు. ఇది ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే డ్యూటరానమీ 23:14 ఇక 14వ వచనంలో అక్కడ చూస్తే ఏమనుందంటే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడట. ఇక దేవుని ప్రజల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. అయితే ఆ సంచరించే ప్రాసెస్లో ఆయన శత్రువులను మన చేతికి అప్పగించడం కానీ, మనం బంధించబడిన ఏరియా నుంచి మనల్ని విడిపించడానికి కానీ, అంతేకాకుండా మనకు అవసరమైన దాన్ని ఇవ్వడం కోసం, మనకి అవార్డు రివార్డ్ ఇవ్వడం కోసం ఆయన మన మధ్యలో అసహ్యమైనది ఏది కనుక్కోకుండా పరిశుద్ధంగా ఉంచుకోండి పాలయాన్ని అని చెప్తున్నాడు. అనగా మీ చుట్టూ ఉన్నటువంటి విషయాల్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. అంటే పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే ఇది దేని గురించి మాట్లాడబడుతుంది అంటే, బాగా వినండి ఒకసారి. జెనియూత్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు హైడ్ సంథింగ్, కొన్ని విషయాల్ని దాచిపెట్టాలి. ఓకే, బాగా వినండి ఒకసారి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ నంబర్ 1 ఆ హోలీనెస్ అనే పదాన్ని డిఫైన్ చేస్తే, నంబర్ 1 టు డ్రా బౌండరీస్. టు డ్రా బౌండరీస్, కొన్నిటికి బౌండరీస్ అనేవి ఉండాలి. ఆశానిగ్రహం అనే మాట యొక్క ఒరిజినల్ బిబ్లికల్ డెఫినేషన్ నేను మాట్లాడేది. ఆశానిగ్రహం అంటే ఏదో ఆశ లేకుండా బ్రతకడం కాదు, ఉన్న ఆశ నిగ్రహించుకుంటూ లోపల పెట్టుకొని బ్రతకడం గురించి మాట్లాడలేదు. దేవుని వాక్యం ఎట్లా ఉంటుందంటే, ఆయన సోల్ని సృష్టించిన వాడు, నీ సోల్ని తన నిశ్వాసం నుంచి కలుగజేసిన వాడు, నీ యొక్క శరీరాన్ని తన చేతులతో తయారు చేసిన వాడు. నీ సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడితే ఆయన ఏ లెవెల్ దాకా అంటే ఆఖరికి ఏమంటామంటే దేవుని వాక్యము మామూలుగా మనం ఒక మాట చెప్తాం, ఈ యొక్క సైంటిఫిక్గా మాట్లాడితే ఇప్పుడున్న ట్రీట్మెంట్ కాదు కానీ ఇంకో లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ రాబోతుంది, అది జెనెటికల్ ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం.
అంటే ఇక నీకు రాబోయే రోగాన్ని కూడా ఈవెన్ నువ్వు ఏకకణంగా ఉన్నప్పుడే అందులో కనిపెట్టేసి దాంట్లో ట్రీట్ చేయడం, DNA లెవెల్లో ట్రీట్ చేయడం ఈ రోజులు రాబోతున్నాయి. కానీ దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే ఈవెన్ నీ యొక్క క్యారెక్టర్ ట్రైట్స్ని, అనగా ఇంకా డీపర్ లెవెల్కి, నువ్వు సృష్టించబడిన దగ్గర నుంచి నీ లోపల ఏ లోపాలు, మన లోపల ఏ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసే విధంగా దేవుని వాక్యం పనిచేస్తూ ఉంది. చూడండి ఒకసారి, ఈ మోడెస్టీ లేకపోతే జెనియూత్ అనే పదానికి నెంబర్ 1 టు డ్రా బౌండరీస్, తర్వాత రెండవది అది స్లైడ్ పెట్టాము ఒకసారి, కీప్ సమ్ మ్యాటర్స్ ప్రైవేట్, keeping some matters private or hidden from the eye, much as God the source of holiness, పరిశుద్ధమైనటువంటి దేవుని కంటికి కనపడకుండా లేకపోతే కొన్ని దాచిపెట్టమని అర్థం. తర్వాత కీప్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డివైన్ కన్సీల్డ్ ఫ్రమ్ హ్యూమన్ వ్యూ, లేకపోతే మానవ నేత్రాలకు కనపడకుండా కొన్ని దాచిపెట్టడం అంటే అర్థం ఏంటి? దీని గురించి నేను మీకు కేస్ స్టడీస్ చెప్పేసి ముగించేస్తాను. ఈ రోజుకి అర్థమైపోద్ది మనకి. అవి చదువుకుంటే వాళ్ళ గురించి వింటే మనకు తెలిసిపోద్ది. ఇదేంటంటే దీని గురించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మనకి ఒక ఫ్యామిలీ, అనగా ఒక ట్రైబ్ మనకు కనపడుతుంది. దాన్ని బెంజమిన్ లేకపోతే బెన్యామీను ట్రైబ్ అనేది ఉందో, ఈ జెనియూత్ అనే దానికి వాళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగిన వారు. ఎలాగంటే ఈ బెన్యామీను ఎవరి కొడుకు అంటే యాకోబు రాహేలు యొక్క సెకండ్ సన్. మీరు బెన్యామీనుకి ఎక్కడన్నా వాయిస్ ఉండడం కనపడదు, బెన్యామీను మాట్లాడుతున్నట్టు కనపడదు. కానీ బెన్యామీన్ యొక్క ఇంపాక్ట్, బెన్యామీన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే యాకోబు కుటుంబంలో ఉన్న రాహేల్ దగ్గర మొదలు పెడితే, యాకోబు కుటుంబంలో ఉన్న ఆదికాండంలో ఉన్న రాహేల్ దగ్గర మొదలు పెడితే ప్రకటన గ్రంథంకి ముందు ఉన్నటువంటి హెబ్రీ పత్రిక దాకా, బైబిల్లో ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి హెబ్రీ పత్రిక దాకా ఎవరు రాశారు? హెబ్రీ పత్రిక అంటే ఏం చెప్తాం? పౌలు దాకా. పౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందిన. అంటే ఎక్కడో ఉన్న రాహేల్ నుండి బెన్యామీను దాకా ఈ జెనియూత్ అనే పదము ఒక రకమైనటువంటి సీక్రసీ, ఒక రకమైన మోడెస్టీ, వాక్ హంబ్లీ లేకపోతే వాక్ మోడెస్టీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆ ప్రత్యేకమైన వాకింగ్ ఎలా ఉంటుందో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో రాహేల్ స్టోరీ నేను ఇప్పుడు జ్ఞాపకం చేయలేను, కానీ రాహేల్ దగ్గర నుంచి నెక్స్ట్ మీరు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కరిని మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. మీరు గమనించండి ఒకసారి. ఈ జెనియూత్ అనేది చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడడానికి. ఇంకో మాట తెలుసా, ఈ జెనియూత్ అనే మోడెస్టీ, జెనియూత్ అనే వర్డ్ని ఎక్కువ ఉమెన్ లేకపోతే స్త్రీలకు వాడతారు. దేని విషయంలో? డ్రెస్సింగ్ గురించి. ఓకే, సో మెయిన్ మోడెస్టీ అనే దగ్గరికి రాగానే ఫస్ట్ డ్రెస్సే కదా, సో స్త్రీలకు దాన్ని ఉపయోగిస్తారు. ఇంకో విషయం చెప్తాను వినండి ఒకసారి. ఈ వాక్ అనే పదము, ఆ లెక్కెత్ అనే పదము బైబిల్లో ఇంకెక్కడ తీసుకెళ్తుందంటే మనల్ని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలోకి 2వ వచనంలోకి తీసుకెళ్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మరణ దినము తర్వాత జన్మదినము గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే ఏడుస్తూ మౌనర్స్, అనగా దుఃఖపడుతున్న ఇంటికి వెళ్ళండి రాదర్, లేకపోతే ఆ యొక్క సంతోషించి ఉత్సహించి పార్టీ చేసుకునే ఇంట్లోకి వెళ్ళడం కంటే ఆ యొక్క ఏడ్చే దుఃఖం కలిగిన వారి ఇంట్లోకి వెళ్ళమని చెప్పబడుతుంది. సో యాక్చువల్గా రెండు చోట్ల కూడా నడక ఉంటుంది. ఒకటేమో పెళ్ళి, ఇంకోటేమో చావు. అక్కడ రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. సో పెళ్ళిలో మనం అనుకునే పెళ్ళి వేరు, మనం అనుకునే పెళ్ళి పార్టీ వేరు. పెళ్ళి అనేది ఒక డివైన్ రిచువల్ థింగ్. అది డివైన్ రిచువల్ అంటే దాంట్లో ఒకే లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. మనం అనుకునే పెళ్ళి వేరు, బైబిల్లో ఉండే పెళ్ళి వేరు. ఓకే, ఈ బైబిల్ పెళ్ళి ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్పాలంటే ఒక ఇంట్లో మోర్నర్స్, అనగా దుఃఖపడుతున్న వాళ్ళ మధ్యలో నుండి ఒక రెస్పెక్ట్తోని ఆ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడం ఉంది కదా, దాన్ని వాకింగ్ అంటాం. ఒకటి బాడీని బయటికి తీసుకెళ్ళడం ఒకటైతే, రెండోది వివాహం జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెని ఆ యొక్క పెళ్లి మంటపం అంటాం తెలుగులో మనం. యాక్చువల్గా అయితే కూప అంటారు, అనగా ఆ యొక్క ప్రేయర్ షాల్ క్రిందికి తీసుకెళ్ళడం. దాని కిందికి తీసుకెళ్ళడం ఏదైతే ఉందో అది మోడెస్టీ, అనగా స్పెషల్ వాక్ అది. ఓకే, సో దాన్ని బ్రైడల్ మార్చ్ అంటారు. సో పాయింట్ ఏంటంటే ఆ స్త్రీని చక్కగా అలంకరించి
ఓకే, నేను బైబిల్ పెళ్లి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. బైబిల్లో ఉండే ఆ యొక్క పెళ్లి కుమార్తెను అలంకరింపు గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో ఉన్న పెళ్లి కుమార్తె వధువు దేని చేత అలంకరించబడుతుందట? దేని చేత అలంకరించుకుంటుంది? ఏ డ్రెస్ వేసుకుంటుంది? ఇంకా నీతి వస్త్రాలు, జ్ఞాన వస్త్రాలు, ఇంకా పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించుకుంటుంది. ఆ వస్త్రాలు దేవుడిచ్చినవి అయి ఉంటాయి. నా వస్త్రం నేనే వేసుకుంటాను అన్నదామే. నా ఇష్టం వచ్చిన నేను డ్రెస్ చేసుకుంటాను. వధువు అంటే బైబిల్లో ఉన్న వధువు అని చెప్పబడుతున్నటువంటి సంఘం ఏదైతే ఉందో, సంఘము వేసుకోవలసిన, ధరించవలసిన, ఇందాక నేను మోడెస్టీ అంటే స్త్రీల గురించి ఎందుకు మాట్లాడానంటే, ఈవెన్ ఈ యొక్క పెండ్లి కుమార్తె ఏ డ్రెస్ అయితే వేసుకోవాల్సి ఉందో అవి దేని గురించి అంటే, పెండ్లి కుమార్తె ధరించాల్సిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం చదువుకుంటాం. ఒకసారి చదవం, ఒకసారి చదువు. 19వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. తర్వాత కంటిన్యూ. మరియు ఆమె ధరించుకొనుటకును ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఈ డ్రెస్ ఆమె ధరించుకున్నప్పుడు, ఓకే, ప్రకాశమును నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలు, ఈ యొక్క డ్రెస్ ఆమె ధరించుకున్నప్పుడు ఆ మోడెస్టీ, జెనియూత్, ఆశా నిగ్రహం కలిగి ఉంది అని అర్థం. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. మళ్ళొకసారి చెప్తున్నాను. ప్రభు అట, దేవుడట సంచరిస్తాడట. ఎక్కడ సంచరిస్తాడు? నీ ఇండివిజువల్ లైఫ్లో మాత్రమే కాదు, టోటల్ నీ కాంగ్రిగేషన్ మధ్యలో సంచరిస్తాడు. నీ యొక్క మన సమాజం అంతటి మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఏం కనపడకూడదు? ఆయనకి అసహ్యమైనది ఏది కనపడకూడదు. ఏంటి అసహ్యమైనది అంటే, ఈ వస్త్రాలకి విరోధమైన దాన్ని అసహ్యమైనది అంటాం. కవర్ చేయాల్సినవి, బౌండరీస్ ఉండాల్సినవి బౌండరీస్ లేకపోవడం. ఏంటా బౌండరీస్, లేకపోతే ఏంటా కవరింగ్స్, ఏ గీతలు కలిగి ఉండాలి, లేకపోతే ఏ విషయాలు సీక్రెట్గా ఉంచాలి, ఏది కంటికి కనిపించకుండా, దేవుని కంటికి కనిపించకుండా కానీ మానవ కంటికి కనిపించకుండా దేన్ని దాచిపెట్టాలి అంటే, మన లోపల ఉన్నటువంటి పాప స్వభావాన్ని అధిగమిస్తూ మనము ధరించుకునే పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, సన్నపు నార, ప్రకాశమానమైన ఆ యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని మోడెస్ట్, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆశా నిగ్రహం కలిగి జీవించడం అంటే ఏంటో తెలియజేస్తాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇకపోతే నేను మీకు కొంతమందిని గుర్తు చేస్తాను. సో మొత్తానికి అర్థమైంది కదా. ఈ యొక్క పెండ్లి కుమార్తె ఆ డ్రెస్ ధరించుకున్న తర్వాత తనకిష్టం వచ్చిన డ్రెస్ కాదు, బాగా వినాలి ఒకసారి. మిలిటరీకి యూనిఫామ్ ఉంటుంది కదా, నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. ఈవెన్ ప్రతి విషయంలో మిలిటరీకి ఎలాగైతే యూనిఫామ్ ఉంటుందో సేమ్ వివాహానికి కూడా యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ దేవుడు డిజైన్ చేసిన యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ అదే పద్ధతిలో జరగాలి. అయితే ఆ పద్ధతిలో కాదు. ఇప్పుడున్న వివాహ వ్యవస్థలు చూస్తే మనం మన స్థాయి, స్తోమత, లేకపోతే మన వివాహ వ్యవస్థ, మన పద్ధతులు మనకు ఉన్నాయి, మా ఇష్టం, ఇంకా అక్కడే ఉన్నాం మనం. అయితే కానీ పాయింట్ ఏంటంటే, బైబిల్లో వివాహం గురించి మాట్లాడుకునేటప్పుడు వేరేలాగా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, ఎలాగైతే ఆ పెళ్లి కుమార్తెని దాచిపెట్టి బయటికి తీసుకొస్తామో, లేకపోతే ఒక స్పెషల్ డ్రెస్ ఆమెను చూడగానే ఎలా ఉంటుందంటే, మీరు బెన్యామీను గోత్రాన్ని అబ్జర్వ్ చేస్తే, బెన్యామీను గోత్రంలో నుంచి ఎస్తేర్ని మీరు చూస్తారు. ఆ మోడెస్టీకి పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఎస్తేర్ యొక్క డ్రెస్ సెన్స్ని ఆమెను చూసి రాజుకి ఫేవర్, అనగా రాజు యొక్క ఫేవర్ పొందుకుంది. ఆమె కనికరించబడింది, రాజు యొక్క ఫేవర్ని పొందుకుంది, కృప పొందింది అని చూస్తాం. ఎస్తేరు కృప పొందడానికి కారణం ఏంటంటే, బికాజ్ ఆఫ్ హర్ మోడెస్టీ, ఆశా నిగ్రహం అనే ఆ ప్రత్యేకమైన వస్త్రధారణ. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అక్కడి నుంచి
ఓకే, బెన్యామీన్కి వాయిస్ లేదని మాట్లాడుకున్నాం. సో బెన్యామీన్ కానివ్వండి, వీళ్ళు ఒక విషయాన్ని దాచిపెట్టే విషయంలో కానివ్వండి, తర్వాత వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఉండే విషయంలో కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ లేకపోతే ఈ బెన్యామీన్ ట్రైబ్ చాలా స్పెషల్. ఈవెన్ సౌల్ మీరు చూస్తే తను అభిషేకించబడ్డప్పుడు తన అభిషేకం గురించి ఎవరికి చెప్పలేదు. ఆయన తన అభిషేకం గురించి ఎవరికి చెప్పలేదనే మాటని చాలా పాజిటివ్గా చెప్తారు. ఎందుకంటే తన స్టార్టింగ్ లైఫ్ చాలా గొప్పది, తన యొక్క ప్రారంభ జీవితము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే నీ దృష్టికి నీవు ఎన్నిక లేనప్పుడు దేవుడు నేను ఎన్నిక చేసుకున్నాడు అంటాడు. సమూయేలు ఆ యొక్క సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, అంటే తన దృష్టికి తాను ఎన్నిక లేకపోవడం అంటే అర్థం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఆ మోడెస్టీ లైఫ్ అనగా ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి సౌలు. తన అభిషేకాన్ని ఎవరికి చెప్పలేదు. అంతేకాదు ఈవెన్ పౌలు మాటల్ని మనం అబ్జర్వ్ చేస్తే తన గురించి తాను మాట్లాడడానికి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో నేను అర్చించడానికి చాలా ఉన్నాయి నాకు అంటాడు, కానీ నేను క్రీస్తుకు బానిసని అంటాడు. నేను క్రీస్తుకు బానిసను. అది వరకు ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రత్యక్షత, నూతనమైనటువంటి ప్రత్యక్షత, లేకపోతే క్రీస్తును గూర్చిన ఒరిజినల్ ప్రత్యక్షత ఏదైతుందో, అంత్యకాల ప్రత్యక్షత ఏదైతుందో దాన్ని కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత పొందుకున్నవాడు పౌలు దానికోసం తన ప్రాణం పెట్టాడు. ఓకే, ఏది ఎంతవరకు దాచిపెట్టాలి, ఏది ఎక్కడ చెప్పాలి, ఏది ఎప్పుడు చెప్పాలి, ఇది మోడెస్టీ. ఇది డ్రెస్ సెన్స్కే కాదు, ఫిజికలే కాదు, దెర్ ఆర్ మెనీ థింగ్స్, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ మొత్తానికైతే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే ఎస్తేర్ యొక్క లైఫ్లో తను తన యొక్క ఆరిజిన్ని దాచిపెట్టింది. తను ఏ వంశానికి చెందిందో, తను ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని దాచిపెట్టడం, అలా దాచిపెట్టగలిగిన మనస్తత్వాన్ని మోడెస్టీ అంటే. దాచిపెట్టడం అంటే కొన్ని సీక్రెట్ విషయాలు సీక్రెట్గానే ఉంచడం అనే విషయం కాదు, కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా దీవెనలు ఉంటాయి. ఓకే, ఎలాగైతే నేను రెండింటిని కలిపి మాట్లాడుతున్నాను. ఒక పక్కనేమో పెండ్లి కుమార్తె ధరించుకున్న వస్త్రాల గురించి మాట్లాడినట్టే, పెండ్లి కుమార్తె ధరించిన ఆ యొక్క యూనిఫామ్, స్పెషల్ డ్రెస్, దేవుడు తనకి ఏర్పాటు చేసిన డ్రెస్, లేకపోతే వరుడు తనకి సిద్ధపరిచిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు ధరించుకొని నిలబడ్డప్పుడు ఆమె ఎలాగైతే ఆ ధరించుకోవడానికి, చూడండి ఒకసారి, మన డ్రెస్ మనమే ధరించుకోవడానికి ఇష్టపడతాం. బాగా వినండి ఒకసారి, మన డ్రెస్ని మనం ధరించుకోవడానికి ఇష్టపడతాం. కానీ వివాహంలో మాత్రం పెండ్లి కుమార్తె వస్త్రాలు ఎవరిస్తారంటే పెళ్లి కుమారుడు ఇవ్వాలి. ఎవరివ్వాలి? పెళ్లి కుమార్తె డ్రెస్ని ఎవరివ్వాలి? పెళ్లి కుమారుడు తాను కోరుకున్న డ్రెస్ ఇస్తాడు, తనకిష్టమైన డ్రెస్ ఆఫర్ చేస్తాడు. అంటే ఆ పెళ్లి కుమార్తె, నేను ఇష్టపడినా, నేను పెళ్లి చేసుకోబోయిన నా పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో, ఓకే, మై బ్రైడ్ ఎవరైతే, ఆ పెళ్లి కుమార్తె నేను అనుకున్నట్టు ఉండడం కోసం తను ఇదిగో ఈ డ్రెస్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏ డ్రెస్ని కోరుకుంటాడో ఆ డ్రెస్లోకి రావడం, తను తగ్గించుకొని రావడాన్ని, ఆ డ్రెస్లో కనపడ్డాన్ని, ఆయన కోరుకున్న డ్రెస్లో ఒక వ్యక్తి జీవించడం అవుతుందో దాన్ని మోడెస్టీ, ఆశా నిగ్రహం, జెనియూత్ అంటాం. ఆమెన్. అంతేకాదు పెళ్లి కుమార్తెని ఆ యొక్క కూపా కిందికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అంతేకాదు ఒక ఇంట్లో నుండి దుఃఖపడుతున్నటువంటి ఇంట్లో, ఓకే, బాగా వినండి ఒకసారి ఏమన్నాడు అక్కడ, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో, ఒక ఫీస్ట్ జరిగే ఇంట్లోకి వెళ్ళడం కన్నా, విందు జరిగే ఇంటికి వెళ్ళడం కన్నా దుఃఖపడు వారి ఇంటికి, ఏడ్చేవారి ఇంటికి వెళ్ళడం మేలు అని చెప్తాడు. సో ఏడ్చేవారి ఇంటికి కనుక మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనం వెళ్ళడం ఏమవుతుందంటే ఆ ఏడుపుకి అవసరమైనటువంటి ఆ ఏడుపుకి తర్వాత మరణానికి మధ్యలో మనం నిలబడతాం. మళ్ళొకసారి ఏం చెప్పాను నేను, ఏడుపుకి, ఆ మౌరర్స్కి, ఆ మౌర్నింగ్కి కారణమైనటువంటి మరణానికి మధ్యలో మనం నిలబడి మనమే కవరింగ్ లాగా ఉంటాం. అర్థమవుతుందని మాట్లాడేది. సో నేను దేని గురించి మాట్లాడుతానంటే, ఆ మరణము ఉన్నటువంటి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనం మధ్యలో నిలబడి ఏం చేస్తామంటే, ఎలాగైతే పెండ్లి కుమార్తెని వరుని యొక్క ఉద్దేశాల చొప్పున అలంకరించి తీసుకొస్తామో అది ఎలా సాధ్యమో ఇక్కడ కూడా ఏమవుతుందంటే రెండు చోట్ల కూడా సేమ్ థింగ్ ఉంటుంది. ఏదంటే కవరింగ్ అంటాం, మోడెస్టీ అంటాం, అనగా ఆ యొక్క ఆశా నిగ్రహం అనబడుతున్న విషయం. అక్కడ చూడండి ఒకసారి, ఆ యొక్క చక్కగా రెస్పెక్ట్ఫుల్గా ఆ చనిపోయినటువంటి బాడీని ప్యాక్ చేసి, చనిపోయినటువంటి బాడీని లేకపోతే దాన్ని చక్కగా ప్యాక్ చేసి, కనిపించకుండా, మరణం అందరికీ కనపడకుండా, దాన్ని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేయకుండా, అది వరకు ఎప్పుడు లేని రెస్పెక్ట్ ఇస్తూ,
అది వరకు ఎప్పుడు లేని రెస్పెక్ట్ ఇస్తూ ఆ తీసుకొని వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ అవసరమైన కవరింగ్ని ఇస్తున్నాం, అవసరమైనటువంటి కవరింగ్గా మనం మారిపోతున్నాం. అందుకనే పెళ్లి కుమార్తె లేకపోతే ఆ విందు జరిగే ఇంటికి వెళ్ళి కవర్ చేసేదానికన్నా ఈ ఏడ్చే వారింట్లో ఈ కవరింగ్ చాలా అవసరం అని చెప్పబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఆదరణ, కంఫర్ట్ కావాలి. ఆ కంఫర్ట్ ఇవ్వడం కొరకు. సో వీటన్నిటిని ఒక దగ్గర పెట్టి చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దీన్ని మోడెస్టీ అంటాం, ఆశా నిగ్రహం అంటాం. సో మనం అనుకునే ఆశా నిగ్రహం అనే డెఫినేషన్ వేరు, బిబ్లికల్ డెఫినేషన్ వేరు. దాంట్లో ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎవరంటే ఇంకొక యూదా గోత్రానికి సంబంధించిన వారు. ఓకే, నేనేం చెప్పాను ఇందాక, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పాను? రాహేల్ నుండి పౌల్ దాకా మాట్లాడుకున్నాం కదా. ఓకే, అదే రాహేలు గాక ఇంకా లేయా ఉంది కదా. లేయా కుమారుడైన యూదా గోత్రం నుంచి చూస్తే ఒక ఇద్దరు స్త్రీలు కనపడతారు. ఒకరేమో తామారు, రెండవరు రూతు. వీళ్ళిద్దరు స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కూడా దే ఆర్ హైలీ మోడెస్టీ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. తామారు తనున్న పొజిషన్ ఎలాంటిదంటే చాలా డిఫరెంట్ పొజిషన్. అది ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి అంత సమయం లేదు, కానీ నేను ముగిస్తాను. ఈ యొక్క తామారు ఎవరైతే ఉన్నారో తను రివీల్ చేస్తే తను చనిపోయే అనగా అందరి మధ్యలో నిలబెట్టబడి తగలబెట్టబడే పరిస్థితిలో తను ఉంది. అందరి మధ్యలో నిలబెట్టి కాల్చేస్తారు, తగలబెట్టేస్తారు ఆమెని. అలాంటి పొజిషన్లో కూడా షీఈస్ హైడింగ్ సంథింగ్ విత్ ద మోడెస్టీ, లేకపోతే దాన్ని ఏమంటామంటే ఒక రకమైనటువంటి ఆ హైడింగ్ బౌండరీ మెయింటైన్ చేస్తూ ఉంది. యూదా దగ్గరికి కొన్ని వస్తువులు మాత్రం పంపించి ఇవి ఎవరివో గుర్తుపట్టు అన్నదామె. ఏమన్నదామె? ఇవి ఎవరివో గుర్తుపట్టు అని అడిగింది, అంతే తప్ప ఎవరు చేశారో చెప్పలేదు. తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో అందరి ముందు చెప్పలేదు, ఆమె ఓపెన్గా చెప్పలేదు. కానీ యూదా ఆ మోడెస్టీని చూసి తనను తాను రివీల్ చేసుకొని తనెంత ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది తన మారు మనసు. యాక్చువల్గా యూదా యొక్క మారు మనసు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం మనం చూస్తాం. ఎందుకంటే ఇదే యూదా ఒక రోజున తన తమ్ముని అమ్మేసి, సొంత తమ్ముని అమ్మేసి, ఆ తమ్ముని యొక్క వస్త్రాలకి ఆ యొక్క రక్తం అంటించి, మేక రక్తాన్ని దానికి రాసి ఆ వస్త్రాలు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చి ఇది ఎవరో గుర్తుపట్టు అంటాడు. ఆ వస్త్రాన్ని ఇచ్చి ఏమన్నాడు? హీబ్రూలో ఒక పదం ఉంటుంది, హకెర్నా అని, అంటే రికగ్నైజ్, ఇది ఎవరితో గుర్తుపట్టు అని. సేమ్ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేసరికి అదే గుర్తుపట్టు అనే సీన్లో ఆయన ఉంటాడు. అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి, రెండు పక్కపక్క అధ్యాయాలు ఇవి రెండు కూడా. సో అంటే ఆ రక్తం కలిగినటువంటి ఆ వస్త్రం తీసుకొచ్చి తండ్రి దగ్గర అంటాడు ఇది ఎవరిదో గుర్తుపట్టు. అంటే ఏం జరిగిందో చెప్పకుండా దాన్ని దాచిపెట్టే విషయంలో ఇక్కడ చూడండి ఒకసారి, దాన్ని మోడెస్టీ అనము. దేవుడు మన మధ్య సంచరించేటప్పుడు అది గనక దేవుడు చూస్తే, ఏది పాపాన్ని దాచిపెట్టి, మర్డర్ని నేను చేయలేదు, అది ఇంటెన్షనల్ కాదు, ఏదో క్రూరముగం చంపేసింది అని చెప్పడం ఏదైతుందో, సో దీన్ని అసహ్యమైనది అంటాం. దేవునికి అసహ్యమైనది మన మధ్యలో కనపడితే దీన్ని దేన్ని దాచిపెడుతున్నా? దీన్ని ఇక్కడ యూదా ఏం దాచిపెడుతున్నాడు? ఒక పాపాన్ని, ఒక కుట్రను దాచిపెడతా ఉన్నాడు. ఆ దాచిపెట్టే మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి దగ్గర నుంచి చూడండి ఒకసారి, దాన్ని మోడెస్టీ అనము, దాన్ని కంప్లీట్ ఆపోజిట్ థింగ్ అది. కానీ ఎగ్జాక్ట్ దాని నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేసరికి ఇప్పుడు ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన దగ్గరికి వస్తువులు వస్తాయి, ఇవి ఎవరో గుర్తుపట్టు, సేమ్ వర్డ్ వచ్చేసరికి రీకాల్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. బాగా గమనించండి ఒకసారి, దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు, ఒకటి వాక్యం చదువుతున్నప్పుడు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒకటైతే, అన్నిటికంటే గొప్పగా ఈజీలీ అవైలబుల్ వాక్యము ఎవరన్నా వాక్యాన్ని వివరించి బోధించినప్పుడు మాట్లాడతాడు. ఓకే, అన్నిటికంటే గొప్పగా ఒక వాక్యము వివరించబడి ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇక మూడవది, దేవుడు సిచ్యువేషన్స్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఈవెంట్స్, ఓకే, సేమ్ వాటిని ఏమంటామంటే
ఎగ్జాక్ట్గా ఏ ప్యాటర్న్లో ఒక ఈవెంట్ జరిగిందో అదే ప్యాటర్న్ ఆఫ్ ఈవెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు అందులోంచి దేవుడు మాట్లాడతాడు. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గో బ్యాక్, మళ్ళొక్కసారి వెనక్కి వెళ్ళి అప్పుడు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేయవలసి ఉండే చెక్ చేసుకోవడానికి అవకాశం. ఆదికాండం అంతా కూడా అదే నేర్పిస్తుంది. ఆదికాండము ఆదికాండం అప్పటికి కమాండ్మెంట్స్ కానీ ఆజ్ఞలు కానీ ఏవి రిటర్న్గా లేవేమో, కానీ పితరులు జీవించిన జీవన విధానంలో ఇదే యూదా. ఎందుకు యూదా గోత్ర సింహం అంటాం? ఆయనని పరాక్రమం కలిగిన దేవుని యొక్క రాజదండం ఈయన దగ్గర ఉందని ఎందుకు చెప్తాం? ఇశ్రాయేల్ నేరే రాజదండం ఆయనకి ఎందుకు ఇవ్వబడిందంటే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే దాన్ని బట్టి బాగా వినాలి ఒకసారి. దేవుడు కోరుకునేది పశ్చాత్తాపం, మారు మనసు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనము ట్రాన్స్ఫార్మ్ అవుతాం, పశ్చాత్తాపం, మారు మనసు పొందుతాం అనే దాన్ని బట్టి మనం పొందుకోబోయే పరిస్థితులు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించడానికి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించడానికి, నిన్ను విడిపించడానికి నీ మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే మోడెస్టీ. కొన్ని థింగ్స్ దాచిపెట్టబడాలి, కొన్ని థింగ్స్ రివీల్ చేయబడాలి. ఇప్పుడు తామారు సేమ్ ఏదైతే రివీల్ చేసిందో, తామారికి అంతకుముందు అధ్యాయానికి ఏ సంబంధం లేదు. తామారికి అంతకుముందు అధ్యాయంలో ఉన్న ఆ యొక్క సేల్ ఆఫ్ జోసెఫ్ అనే ఆ స్టోరీకి తామారికి ఏ సంబంధం లేదు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు సేమ్ థింగ్ యూదా జీవితంలో రిపీట్ చేయబడుతుంది. ఆ రిపీట్ చేయబడేటప్పుడు ఆ మోడెస్టీని చూసి, తామారు యొక్క మోడెస్టీని చూసి, తామారు యొక్క జీవితాన్ని, ఆమె జీవించిన విధానాన్ని చూసి ఆయన ఒక మాట అంటాడు, నువ్వు నాకంటే నీతిమంతురాలు అన్నాడు. ఒకసారి అన్నమాట. ఆ మాట అనటానికి ఏ బేస్లో నుంచి, ఏ లెవెల్లో నుంచి ఆ మాట వస్తుందో అది మనం ఆలోచించాలి. దట్ ఈస్ కాల్డ్ మోడెస్టీ, దట్ ఈస్ కాల్డ్ ఆశా నిగ్రహం. ఇంకొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకొన్ని సంగతులు మనము కేస్ స్టడీస్ చేసే కొద్దీ ఈ ఆశా నిగ్రహం అంటే జస్ట్ ఆశను నిగ్రహించుకోవడం మాత్రం కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. లేచిన పడతాం అందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీని బట్టి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పొందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన మోడెస్టీ దేవుని సన్నిధిలో ఎలా ఉంది, లేకపోతే మన యొక్క నిగ్రహం ఎలా ఉంది, మన జినియూత్ అని చెప్పబడే ఆ యొక్క దేవుని సన్నిధిలో వినయము కలిగి, విధేయత కలిగి నడుచుకొనుట ఎలా నడుచుకుంటున్నామో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా. వరుడు కోరుకునే వస్త్రాలు ధరించే వధువుగా నేను ఉంటకు సహాయం దయచేయండి. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు. ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తంలోకి మనం వెళ్ళే ముందు ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని సిద్ధపడదాం. నా దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ వాక్యమును బట్టి మీకు వందనాలు, మీ మాటను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఈరోజు మరొకసారి నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. వాక్కు చేత, వాక్యం చేత దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. దేవా మీకు వందనాలు నాయన. వాక్యానికి లోబడి విధేయత కలిగి తగ్గించుకొని, ఇదిగో మమ్మల్ని మేము హంబుల్ చేసుకొని, ఇదిగో వినయంతో, విధేయతతో మీ నామాన్ని, ఇదిగో మీ యొక్క వాక్యానికి మమ్మల్ని మేము తగ్గించుకొని, ఇదిగో లోబడిన వారమై మీరు కోరుకున్న ఈ దినం మాకు అనుగ్రహించిన ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకోవడానికి, ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ సనపునార వస్త్రాలని, నిర్మలమైన వస్త్రాలని ధరించడానికి కృప దయచేయండి ప్రభువా. ఇదిగో మీరు నిరాడంబరంగా మమ్మల్ని ఉండమంటున్న మాటను బట్టి మీకు వందనాలు దేవా, మీకు వందనాలు, స్తోత్రునైనా. ఆ నిరాడంబరతను ఎలా అర్థం చేసుకోవాలో మాకు బోధపరచండి. ఇంకా ఈ వారమంతా ఈ మాట మీద ధ్యానించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రునైనా. యవన బిడ్డల నుండి పెద్దల వరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ కనికరము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి మీ కృప చొప్పున, మీ కనికరము చొప్పున, మీ కృప బాహుల్యం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దోషములు, పాపములు ఎదిగో మా ఎదుటనే ఉన్నవి. మా రహస్య పాపములు మా ఎదుటనే కనపడుతున్నాయి ప్రభువా. మీ కరుణ దృష్టి ఎదుట ఇదిగో అవేవీ లేకుండా నిందారహితమైన, నిర్దోషమైనటువంటి వాక్ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో నన్ను, మమ్మను ఇదిగో మీ యొక్క మాట చేత తృప్తిపరిచినందుకు వందనాలు.
ఇదిగో వాక్యానికి లోబడి మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో మీ శరీరంలో పాల్పొందడానికి కృపణించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో మా ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయనా. ఇదిగో మచ్చ, ముడత, డాగు, కలంకం అటుది ఏది లేకుండా మమ్మల్ని పరిశుద్ధము, నిర్దోషము, నిష్కలంకమైన ఇదిగో సంఘముగా, వధువుగా ఉండాలని మా గురించి ఆశపడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ఆ విషయంలో మేము ఎలా జీవించాలో మాకు బోధపరచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.